తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కొండా సురేఖ పైన వేటు పడుతుందా? ఈ ప్రశ్నకి ఇంకా స్పష్టమైన సమాధానం దొరకటం లేదు. కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాస్తున్నాయి, ఇవాళో రేపో కొండా సురేఖ పైన వేటు వేయబోతున్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక అధిష్టానం దగ్గరికి వెళ్ళింది. అధిష్టానం చర్యలు తీసుకోవడమే తరువాయి. ఖచ్చితంగా కొండా సురేఖ అట్లాగే చిన్నారెడ్డి పైన వేటు వేసే అవకాశం అధికంగా ఉందని కొన్ని పత్రికల్లో వార్తలు కనిపిస్తున్నాయి. కానీ సిచ్యువేషన్ దానికి భిన్నంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు, కదులుతున్న మనుషులు, అంటే అక్కడ నాయకుల మాటలు, అట్లాగే నాయకులు అధిష్టానాన్ని పెద్దలను కలుస్తున్న తీరు, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, ఆ సమావేశాలను చూస్తుంటే కొండాకి అనుకూలంగానే ఇప్పటికీ పరిస్థితి ఉందని అర్థమవుతోంది. నిన్న కొండా మురళి అట్లాగే రాజగోపాల్ రెడ్డి, ఏదైతే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కలిసి భట్టీతో, ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టీతో భేటీ అయ్యారు. భట్టీతో భేటీ తర్వాత కొండా మురళి తన స్టాండ్ పై నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. బెంగళూరుకు వెళ్లారు హుటాహుటిన. బెంగళూరులో మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. మీరు స్క్రీన్ పైన ఫోటో చూస్తున్నారు. మల్లికార్జున ఖర్గేతో భేటీ దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగినట్టుగా తెలుస్తుంది. కేవలం కొండా అంశంపైనే ఈ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిన తర్వాత ఆ వివరాలని, వాళ్ళ అభిప్రాయాలని తీసుకొని, కొండా విషయంలో వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని భట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి మల్లికార్జున ఖర్గేకి రాష్ట్రంలోని పరిస్థితులని వివరించినట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో కొంత మంత్రులంతా విస్మయానికి గురవుతారని, మంత్రులు కూడా కొండాకి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని అందరూ భావించారు. భట్టి కూడా ఒక దశలో కొండా సురేఖ తీరు పైన కొంత అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్న సమయంలో సందర్భంలో ముఖ్యమంత్రి ముందు కొండా పైన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది, ఆమెను కంట్రోల్ చేయాలన్నా, కొండా ఫ్యామిలీని కంట్రోల్ చేయాలన్నా ఆమె పైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా కొంత భట్టి కూడా మురళికి పదే పదే అపాయింట్మెంట్స్ ఇవ్వడం. కొండా మురళి ఈ పరిణామ నేపథ్యంలో సుష్మిత మాట్లాడిన తర్వాత 2 సార్లు కొండా మురళి భట్టితో భేటీ అయ్యారు. నిన్న అధికారికంగా భేటీ అయ్యారు. అంతకు ముందు కొండా మురళి అట్లాగే సురేఖ వెళ్ళి భట్టితో సమావేశమైనట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో భట్టి మల్లికార్జున ఖర్గేతో ఏం చెప్పారు, సురేఖ పైన చర్యలు తీసుకోవడం తప్ప వేరే దారి లేదని చెప్పారా, లేకపోతే కొంత అధిష్టానాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారా? ఎందుకంటే అధిష్టానం గోడ మీద ఢిల్లీ లాగా, అంటే అధిష్టానం గోడ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులని అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే విధానం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి తన వర్గాన్ని వేగంగా పెంచుకోవడానికి, కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా సేవలందించిన సీనియర్లను మెల్లగా అణచివేస్తున్నారనే ఆలోచన అధిష్టానం దృష్టిలో కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు భట్టిని కలిశారనేది కూడా అతిపెద్ద ప్రశ్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటల్ని కూడా భట్టిని కొంత కన్విన్స్ చేసే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండాకి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే కొండాకి వ్యతిరేకంగా ఉన్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు భట్టి వీళ్ళని పిలిపించుకున్నారు. ఎందుకు ముగ్గురు నేతలు ఒకేసారి నిన్న భట్టి దగ్గరకు వచ్చారనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే యాదృచ్ఛికంగా వచ్చారా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు పాత బిల్లులు తీసుకోవడానికి వచ్చారని చెప్తున్నాడు. మీడియా దగ్గరకు వచ్చేసి సీనియర్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుంది, పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఉందని తన స్వరాన్ని యథావిధిగా వినిపించాడు. కొండా మురళి చెప్తున్నారు చాలా స్పష్టంగా, నా కూతురు మాట్లాడిన మాటలకి అదే స్టాండ్ పైన ఉన్నారు. మాకు బాధ్యత, మేము బాధ్యత ఎందుకు వహిస్తాం, నా కూతురు ప్లాన్ బి ఏంటో నాకెలా తెలుసు, నాకు ఒకతే కూతురు కావచ్చు, నా కుటుంబ సభ్యురాలు కావచ్చు, కానీ నా కూతురి భవిష్యత్తు పైన తన నిర్ణయం, తనకు స్వతంత్రం ఉంటుంది, మాకెందుకు ఆపాదిస్తున్నారని కొండా సురేఖ కూడా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు సమాధానం అదే చెప్పారు. అది సుష్మిత వ్యక్తిగత వ్యాఖ్యలు, సుష్మితకి నాకు సంబంధం లేదు అనే స్పష్టంగా కొండా సురేఖ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి తన వాదనను తెలియజేశారు. ఆ వాదనలో ఇంతవరకు మార్పు కనిపించట్లేదు, ఆ వాదనని వెనక్కి తీసుకోలేదు కొండా సురేఖ. మురళి కూడా నిన్న ఆయన మాటలను చూస్తుంటే అదే లాజిక్ పైన వాళ్ళు నిలబడి ఉన్నట్టుగా, అదే
స్టాండ్ పైన వాళ్ళు ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు? కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారా, లేకపోతే తీసుకోకపోతే బాగుంటుందని చెప్పారా? కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అక్స కాంగ్రెస్ నేతలు అంటే సీనియర్లు, పాత నాయకులంతా తీవ్రమైన మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అధిష్టానం పైన కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కొత్త వారికి అంటే పార్టీలో వచ్చి చేరిన వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకి, కాంగ్రెస్ కోసం ఆస్తులని, సమయాన్ని, జీవితాలని త్యాగం చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళ మాటను పట్టించుకునే పరిస్థితులు అధిష్టానం లేదనే కొంత విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాత కాంగ్రెస్ నేతలకు కూడా ఖచ్చితంగా కొంత మద్దతుగా అధిష్టానం నిలబడాలని సూచించిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తంగా కొండా వివాదంలో ప్రభుత్వం వెనక ముందు ఆడుతుంది. రేవంత్ రెడ్డి వర్గం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, సురేఖ పైన వేటు వేస్తే తప్ప ప్రభుత్వం పైన రాష్ట్రంలో ప్రజలకు విశ్వాసం రాదు. సురేఖ పైన వేటు వేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీలో అందరూ ఏకతాటి పైన ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకతాటి పైన కలిసికట్టుగా పనిచేస్తున్నారనే విశ్వాసం ప్రభుత్వంపై ప్రజలకు పెరగదు. సురేఖ పైన వేటు వేయకపోతే ప్రతిపక్షాలకి ఛాయిస్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు రెండు ముక్కలైందనే ప్రచారం పెరిగే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇటువంటి పరిస్థితి ముక్కలైందనే పరిస్థితి ఉంటే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన తగ్గించుకుంటారనే అనే ఒత్తిడి రేవంత్ రెడ్డి వర్గం నుంచి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి వర్గం, పాత కాంగ్రెస్ వర్గం అనేది ఏర్పడింది. ఈ సమస్యని పరిష్కరిస్తే అంటే కొండా పైన చర్యలు కనిపించాలి, అట్లాగే పాత కాంగ్రెస్ నేతలకి విశ్వాసం పెరగాలి. ఈ రెండు జరగాలి అంటే ఒక వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బట్టి విక్రమార్క మల్లికార్జున ఖర్గేతో భేటీ అవ్వడం, మల్లికార్జున ఖర్గేతో కేవలం కొండా అంశంపైనే చర్చించడం. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ఇప్పటికే కాంగ్రెస్ పిసిసి ఈ కొండా పైన తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించింది. సో ఆ నివేదిక పైన అధిష్టానం ఇవాళ రేపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఇక్కడ విషయం ఏంటంటే కొండాకి బహిరంగంగా బయటకు వచ్చి కొండా సుష్మిత వ్యాఖ్యల్ని ఖండించకపోవడమే చాలా స్పష్టమైన సిగ్నల్ గా చెప్పొచ్చు కొండాకి కాంగ్రెస్ సీనియర్ల మద్దతు కనిపిస్తుందని చెప్పడానికి. అంతేకాదు కొండా సురేఖ కూడా 23వ తేదీన బెంగళూరులో మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. కొండా సురేఖకి మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కొండా సురేఖకు అనుకూలంగానే ఉంది అధిష్టానం. కొండా సురేఖ పైన వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వ్యతిరేకంగా లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం స్పష్టం చేయొచ్చు. కొండా సురేఖ మల్లికార్జున ఖర్గే తో కొండా సురేఖ భేటీ అవ్వడం అంటే మల్లికార్జున ఖర్గే కొండా సురేఖతో మాట్లాడడానికి సుముఖంగా ఉండడం. ఒకవేళ కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలి అని అధిష్టానం నిర్ణయించి ఉండుంటే ఖచ్చితంగా ఖర్గే ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎందుకు ఇచ్చాడు అనేది కూడా ఇక్కడ అతిపెద్ద పాయింట్ గా కనిపిస్తుంది. కాబట్టి కొండా సురేఖ ప్రస్తుతానికి ప్రమాదంలో లేదు అనే భావననే వ్యక్తమవుతోంది. కొండా సురేఖకి మరొకసారి హెచ్చరించి వదిలేస్తారు తప్ప ఆమెని క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉండకపోవచ్చనే ఒక అంచనా వస్తుంది. అంతేకాదు ఒకవేళ క్యాబినెట్ రీషఫిల్ చేస్తే ఆమె శాఖల్ని తగ్గించి అంటే ఆమె శాఖల్ని తగ్గించి ఏదో నామినల్ గా ఆమెకి క్యాబినెట్ లో చోటు ఉంచే అవకాశం ఉంటుంది. రీషఫిల్ జరిగే ఛాయిస్ ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొండా బలంగానే కనిపిస్తోంది. ఇంత ప్రమాదం పత్రికల్లో వస్తున్నట్టుగా కొన్ని పత్రికలు ప్రత్యేకంగా గడిచిన 3 రోజులుగా 4 రోజులుగా రాస్తున్నాయి. రేపే చర్యలు, ఎల్లుండే చర్యలు, ఆ తర్వాత చర్యలని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కానీ కొండా సురేఖ కానీ మురళిలో కానీ ఆ భయం ఎక్కడా కనిపించట్లేదు. అంతేకాదు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరు కొండాకి వ్యతిరేకంగా ఇంతవరకు గలం విప్పలేదు. ఒక్క మంత్రి వాకాటి శ్రీహరి తప్ప ఒక్క మంత్రి కొండాకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, కొందరు కాంగ్రెస్ నాయకులు తప్ప కొండాని విమర్శించిన వాళ్ళు ఎక్కువ మంది కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీలో. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 ముక్కలుగా కనిపిస్తోంది. ఒకటి కొండా వర్గం అంటే సీనియర్ల వర్గం, రెండోది వచ్చేసి రేవంత్ రెడ్డి వర్గంగా కనిపిస్తుంది. చూడాలి ఈ సమస్యని కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో. మొత్తంగా గోడ మీద కూర్చున్న ఢిల్లీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 100% పొలిటికల్ ఛానల్ ఇట్స్ యూటీవీ.